ఓయ్ పారతీశం, ఓయ్ పారతీశం ఇవ్వవయ్యా. నా దగ్గర లేదయ్యా. ఉంచుకునే లేదంటావేమిటయ్యా? ఈ సొరుగు తీసి చూడు, ఒక్క నయా పైసా కూడా లేదయ్యా. నా దగ్గర లేదయ్యా, నీ పని నువ్వు చూడు. నెలాఖరు రోజులయ్యా, వచ్చేవాడు లేడు, రావాల్సిన డబ్బులు లేవు. లేకపోతే నేను ఇంతలా బతిమాలుకుంటానంటయ్యా. అరే రామ్మూర్తి లేవరా, అయ్యగారి దగ్గర డబ్బులు తీసుకుని 1-2 బీడీలు తీసుకుని తొందరగా రా. అయ్యో నా దగ్గర లేదయ్యా, టైలర్ నా దగ్గర లేదు. ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకోవచ్చు కానీ నీ దగ్గర మాత్రం డబ్బులు తీసుకోలేము. నువ్వు ఎంగిల్ చేత్తో కాకిని కూడా కొట్టవు కదా. ఏమండి రండి కూర్చోండి. లేవయ్యా, నువ్వు పెద్ద పోటుగాడు పేపర్ చదివి వచ్చాడు. పోవయ్యా, మొహం చూడు. కూర్చోండి, పోరా పోకుండాను. తర్వాత అది ఈ ప్యాంటుకి 2వ కుట్టు వేయగలరా? పాత బట్టల? అయ్యయ్యో, అవి కుట్టేనే 10 సంవత్సరాలైంది. నాకు కొత్త బట్టలు కుట్టడానికే తీరికలేదు. ఈ ఏరియాలో మంచి టైలర్ అంటే ఈ కాళిదాస్ ఒక్కడే కదా. సరే నేను ఇంట్లో. అయ్యో ఇలా ఇవ్వండి, ఏమన్నా అంటే పట్టులు లేచిపోతారు. ఇక మీద కొత్తవి తీసుకురండి. సరేనండి. బెల్ ప్యాంట్లు కుట్టారా? ఏంటండి బెల్ ప్యాంట్స్? ఏనుకాల ప్యాంట్సే కదా. 3 కాళ్ళ సైజులో ప్యాంటు కుడితే అదే బెల్ ప్యాంట్. తర్వాత ఏం తాగుతారు, టీయా కాఫీయా? అబ్బే పర్వాలేదండి. చాచా, మొట్టమొదటిసారిగా మీరు మా కొట్టుకు వచ్చారు. మీరు ఏదో తాగపోతే నేను బాధపడతాను. ఒరే రామ్మూర్తి, సార్కో మంచి కాఫీ స్ట్రాంగ్ గా తీసుకురా. ఒకే ఒక కాఫీ రోయ్. అరే ఇందులో పెట్టిన 5 రూపాయలు కనపడలేదేంటి? అరే నువ్వు తీయమన్న సంగతి నాకు బాగా తెలుసు. అడ్డగాడిదలందరినీ కొట్లోకి రానిస్తే ఇప్పుడు సార్ మన గురించి ఏమనుకుంటారు? ఇంట్లో డబ్బులు ఉన్నాయనుకో, నే ఫర్లాంగ్ దూరం వెళ్ళి ఇక్కడికి వచ్చి దానికి ఉంది నేస్తానండి. నా వల్ల మీకు అనవసరంగా శ్రమ. ఒరే రామ్మూర్తి తీసుకురా, వెళ్ళి 2 కాఫీ స్ట్రాంగ్ గా తీసుకురా. కాఫీ టీ తాగమని చెప్పండి. కాఫీ ఎందుకండి దండగా, పోరా. అరే అలాగే కత్తి సిగరెట్లు ఓ ప్యాకెట్ పట్టరా. అలాగే ఓ బ్లూ దారం కూడా పట్టరా రోయ్. ఒరే నైలాన్ బటన్స్ ఉన్నాయేమో అడిగి అది కూడా తీసుకునిరా. ఇది చూడండి, అబ్బాయిని అస్తమాను బయటికి పంపిస్తే నా పని చెడిపోతుంది. ఇక్కడ కొత్త దారం వచ్చిన వెంటనే కుట్టేస్తానండి. పాపం అండి, ఆ కుర్రోడిని కాఫీ టీ తాగమని చెప్పండిగా. మీరు కొంచెం ఊరుకోండి. ఈ కాలం కుర్రోళ్ళని తక్కువ అంచనా వేయకండి. సూది పెద్దమంత చోటు ఇస్తే చాలండి, వాళ్ళే ఆక్రమించి కూర్చుంటారు ఇక్కడ. ఎందుకు రా అక్క అక్క నరుస్తున్నావు? నేను వస్తున్నాను అన్నాను కదా, వెళ్ళు అటెళ్ళు కూర్చో. బాబు కాస్త నీళ్లు పోసిరావే. బట్టలు కుట్టుకుంటున్నాను కదా, ఆ పనేదో నువ్వే చేయొచ్చు కదా. రోడ్లో ఎందరో మగవాళ్ళున్నారే, నువ్వు వెళ్ళిన పని చూడక మగవాళ్ళ వంకెందుకు చూస్తున్నావు? వెళ్ళమంటుంటే. అమ్మయ్యా, ఎప్పటికైనా వచ్చావు కదరా నువ్వు. తాగండి. చూసిరారా అంటే కాల్చి వస్తాడనే ఒక సామెత ఉంది మనకి. పురాణ కాలంలో ఆంజనేయ స్వామి అయితే కలియుగంలో రామ్మూర్తిగాడు. బాబు అమ్మా, నీళ్లు తీసుకొస్తాను. 6 గంటలకే కదా నీళ్ళు వస్తాయి, 5 గంటలకే వెళ్తున్నావే? ఒక్కో రోజు గంట ముందే వదిలేస్తారు. ఇదిగోనండి. ఎంత ఇమ్మంటారు? ఎంత ఇచ్చినా పర్వాలేదండి, మీరేం తక్కువ ఇస్తారా ఏంటి? 2 రూపాయలే మిగిలినట్టున్నాయి. చాలా? చాలు. సరే నేను వస్తానండి. సరేనండి. అస్తమాను వస్తూ ఉండండి, పాత బట్టలైనా పర్వాలేదు, మీ ఒకరికే కుడతానండి. ఏంట్రా, ఆ అమ్మాయి తమ్ముడితో నేను సినిమాకి వెళ్ళినప్పుడు మొత్తం చెప్పాడు. ఉండు నువ్వు ఊరు తిరగడం, ఆ అమ్మాయిని ప్రేమించడం, ఈ విషయాలన్నీ మీ అమ్మతో చెప్పి నేను బాగా ఇరికిస్తా. ఏంటనా, నిన్న రాత్రి నువ్వు కూడా సెకండ్ షో సినిమాకి వెళ్ళావుగా, అమ్మని లేపకుండా నేనే కదా తలుపు తీశాను. సరే